అందరికీ నమస్కారం. మొదట మీ అందరికీ నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు తెలియజేస్తారు. అదేవిధంగా సంక్రాంతి కూడా అదే జరుపుకుంటూ దానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సాయిరెడ్డి గారు, ఈ వేదిక అందించినటువంటి లక్ష్మీచంద్ర రాజశేఖర్ గారు, ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గారు, ఆఫ్తాబ్ అహ్మద్ గారు, ధనలక్ష్మి గారు, రవిచంద్ర గారు, చాలామంది తెలంగాణ వైద్య అండ్ ప్రజా ఆరోగ్య ఉద్యోగుల H1 ANTC అప్లికేషన్ రంగానికి రంగంలో ఉన్నటువంటి ఇక్కడ వచ్చేసినటువంటి మహిళలందరికీ, ఆశా వర్కర్లకు, అదేవిధంగా కంటింజెంట్ వర్కర్స్కు అందరికీ పేరు పేరున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమం డైరీ ఆవిష్కరణ అంటే మన ఉన్నటువంటి వైద్య శాఖలో ఉన్నటువంటి యూనియన్ డైరీ క్యాలెండర్ అనేది స్పష్టంగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా మరి చేస్తున్నారు. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయడం, ఈ కార్యక్రమం చేయడం అనేది జరుగుతున్నది. కానీ నేను దాదాపుగా ఇంతకుముందు కూడా చెప్పాను, నేను చాలా చిన్న వయసు నుంచే నేను కార్మిక సంఘాలకు నాయకుడుగా పనిచేస్తున్నాను. అనేక సంఘాలు, దాదాపుగా 200 సంఘాలకు, దాంతో మీరు కూడా సంఘం మొదటి నుంచి నన్ను మీ మెడికల్ ఎంతో అంతా చాలా వాళ్ళు ఈఎస్ఐ నుంచి వస్తుండే, మీ మెడికల్ ఎంతో నుంచి పాత వాళ్ళు, ఆస్కార్ వాళ్ళు ఎంతో వచ్చేవాళ్ళు. తర్వాత మీకు శ్యామ్ సుందర్ వాళ్ళందరూ చాలామంది వచ్చేవాళ్ళు, వాడుకునేవాళ్ళు, చేసేవాళ్ళు. సమస్యల విషయం ఎప్పటికప్పుడు నేను ఒకటే విషయం వస్తున్నాను. ఈ 3 సంవత్సరాలలో నాకెందుకో తృప్తి అనిపిస్తలేదు ఈ యూనియన్ విషయం. ఇంకా బాగా జరగాలి, మీ పనులు, మీ సమస్యలు బాగు కావాలి, మీ జీవితాలు బాగుపడాలి. ఎక్కడికక్కడ జిల్లాలలో ఇంకా కొద్దిగా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. గడిచినటువంటి 10 సంవత్సరాల ప్రభుత్వం చేయగలిగినంత చేసింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి 2 సంవత్సరాలలో కూడా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి చేయాలనే సంకల్పం ఉంది. కొంత చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రదేశ్ కాంగ్రెస్ సేవదళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, అనేక సంఘాలకు ప్రెసిడెంట్గా ఉన్నాను. లిక్కర్, కెమికల్, రైస్, ఇట్లా చూస్తూ చెప్పుకుంటూ పోతే చాలా సంఘాలకు ఉన్నాను. నేషనల్ లెవెల్లో కూడా న్యూ డే ఇన్సూరెన్స్ ఉంది, అట్లా పోస్టల్ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సంఘాలకు మరి నాయకుడిగా పనిచేస్తున్నాను. విద్య, వైద్యము, ఉద్యోగం అనేది, ఉద్యోగాలు అనేవి చాలా ప్రముఖమైనటువంటి మనం ఉన్నటువంటి జీవన విధానంలో విద్య నేర్చుకోవాలి, వైద్యం పొందాలి, దాంతోపాటు పెరగాలి, ఉద్యోగం సంపాదించుకోవాలనే విషయం. మరి ఆ విధంగా 3 విషయాలలో మనం పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. మరి వైద్య ఆరోగ్య శాఖలో నాకు తెలుసు ఏ విధంగా ఉంటుంది అనేది పరిస్థితి. ఎంత జీతం ఇచ్చినా కూడా చేయలేని పనులుంటాయి మీద, ఎంత జీతం ఇచ్చినా చేయలేని ఒక నర్సు ఏం పని చేయలేని ఎవరు కూడా చేయలేరు. అలాంటి పనులు చేస్తున్నట్టే మీరు ఒక గొప్ప పని చేస్తున్నట్టుగా ఈ కార్యక్రమం ఎందుకంటే